సో ఫస్ట్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్సు యాత్ర ప్రధానంగా అంటే గిరిజనులు చేస్తున్న బస్సు యాత్ర ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు, వాళ్ళు కంప్లీట్గా తప్పు చేస్తున్నారు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే మీరు గిరిజన నాయకుడు అయ్యండి, గిరిజన బిడ్డ అయ్యండి, గిరిజన నాయకులు అందరు కలిసి చేస్తున్న బస్సు యాత్రని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను వ్యతిరేకం ఎక్కడ లేదు. వ్యతిరేకం అనేది ఇక్కడ అసలు నేను వ్యతిరేకించడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, వాళ్ళు మేము రిజర్వేషన్ ఇచ్చాము అని చెప్పేసి ఈరోజు తాండాలకు పోతున్నారు. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. స్వయాన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైన ఖార్గే గారికి తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ చేశారు. ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్లో మాకు 12 హామీలు ఇచ్చారు. 12 హామీల ఒక్క హామీ అన్న అమలు చేసిర్రా? మీరు దేని కొరకు పోతున్నారు తాండాలకి? ఏం అవసరం వచ్చింది మీకు ఈరోజు తాండాలకు పోవడానికి? తెలంగాణ రాష్ట్రం కంటే ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళు కానీ, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు కూడా ఈ సమైక్య రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన మంత్రి క్యాబినెట్లో లేకుండా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కుల లెక్కలు తీసిండు. దాంట్లో మేము 2nd లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్నాం. ఆయన రాసుకున్నది 4th కానీ మేము 2nd లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏం చెప్తుందండి? మేమెంతో మాకంత వాటా. సింపుల్, దీంట్లో రాకెట్ సైన్స్ లేదు. మేమెంతో మాకంత వాటా. రేవంత్ రెడ్డి గారికి నేను తెలుసుకున్నాను. నిజంగా మేమెంతో మాకంత వాటా అయితే మీ రెడ్డి సామాజిక వర్గం మాకంటే జనాభాలో చాలా తక్కువ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉంటాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉంటాడు. మీరు ఇట్లా పెట్టుకుంటా పోతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉంటారు. అట్లా విపరీతంగా ఇక్కడక్కడని కాదు. మరి మాకు 2.5 ఏళ్ళు అయ్యింది తెలంగాణ రాష్ట్రం వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే, ఇందిరా పాలన వస్తే, పేదల ప్రజల పాలన వస్తే గిరిజన బిడ్డల బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తాను, కోట్ చేస్తాం, గిరిజనులకి రిజర్వేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ కల్పించిందే మేము అంటే. అలాగే మీరు అన్నారు తాండాలలో. సో తాండాలని సస్యశ్యామలంగా మారినాయి కాబట్టి ఆ తాండాల ప్రజలందరూ మమైక్యం చేయడానికి మేము ఈ బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. భారత రాజ్యాంగం మాకు హక్కు కల్పించి, మాకు 1976 తర్వాత మాకు తెలంగాణలో 1976 తర్వాత మాకు లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపారు. 1950 జనవరి 26 నాడే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే, ఆ అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రాలలో లంబాడీలు అంటే మా బిడ్డలే, మా అన్నదమ్ములు, మా చుట్టాలు, మేము పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, మాకు అంటే ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే కులం, ఒకటే ఉన్నోళ్ళకేమో 1950 నుంచి రిజర్వేషన్ ఇస్తారు. మరి మాకెందుకు ఇవ్వలేదు 1950 నుండి రిజర్వేషన్? 1950 నుంచి 1976 వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ 26 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక తరం మొత్తం నష్టపోయింది. విద్య నష్టపోయినాం, ఆరోగ్యం నష్టపోయినాం, రిజర్వేషన్ ఉద్యోగాలు, విద్యా ఉద్యోగాలు, మా పరిశ్రమలు, మా ప్రతి చోట కూడా నష్టపోయినాం కదా. 26 ఏళ్ల నష్టానికి బాధ్యులు ఎవరు? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడే మమ్మల్ని కల్పించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు కూడా నేను ఎందుకు మీకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినా, ఇవన్నీ కూడా ఏంటంటే భారత రాజ్యాంగంలో, భారతదేశంలో, ఏదైతే స్వతంత్ర సంస్థానాలుగా ఉన్నప్పటి నుంచే మా ఉనికి ఉంది. భారతదేశంలో మా ఉనికి ఉంది. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్, ద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్స్ ఎంక్వైరీ కమిటీ. ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్. ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ఏమో దానిపైన రివ్యూ చేసి 1949 నుంచి 1950. ఇది బాగా కనిపిస్తుంది. 1949 నుండి 1950. ఇదేంటంటే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ 1871. ఇది 1871. ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ 1871లో కూడా మేము ఎస్టీలుగా, క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అంటే ఏంది, మేము క్రిమినల్స్ గా ఆ రోజే అంటే ఆంగ్లేయులు వాళ్ళకు ఎక్కడైతే భారతదేశానికి మేము సేవ చేస్తున్నామని, భారత దళాలకు మేము ఉపయోగపడుతున్నామని చెప్పేసి
మమ్మల్ని ఒక ట్రైబ్ యాక్ట్ చేసి దీంట్లో పడేసిర్రు. దాని తర్వాత హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ బంజారా హిల్స్, మాకు బంజారా హిల్స్, గోల్కొండ ఖిల్లాలో బంజారీ దర్వాజా. సెన్సెస్ 1911, ఇది 1911 ఈ సెన్సెస్ 1911 సెన్సెస్. ఇది హైదరాబాద్ సంస్థానంలో ఇక్కడ బంజారాలు ఎస్టీలుగా ఉన్నారు. సెన్సెస్ 1921 ఇందులో కూడా బంజారాలు ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం. ఆ తర్వాత 1931 సెన్సెస్ ఆఫ్ ఇండియా. ఈ 3 అంటే ప్రతి జనాభా లెక్కలలో లంబాడీ బిడ్డలు ఉన్నారు కదా. అంటే భారత రాజ్యాంగం రాయడం, మనకంటూ సొంత రాజ్యాంగం ఉండడం, ఆ రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ద్వారా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం, ఆ 342 ఆర్టికల్ కొన్ని ప్రాంతాలకి పరిమితం కావడం, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళము మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా, మాకు ఎస్టీ హోదా కల్పించకుండా మోసం చేసిన గాడిద నా కొడుకు ఎవడు? ఈ నా కొడుకులే కదా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక తరం మొత్తం మోసపోయింది. ఈరోజు మా వాళ్ళు ఐఏఎస్ అయిన ఉంటే, ఐపీఎస్ అయిన ఉంటే, మా వాళ్ళు ఉన్నత అధికారులు అయిన ఉంటే మా జీవితాలు ఇట్లా ఉండకపోతుండే. అవునా కదా? 20 ఏళ్ల పాటు ఒక తరం మొత్తం మూసిపోయింది. పోనీ అది పోయింది. బస్ యాత్ర చేస్తున్నారు. ఆ 20 ఏళ్లకు సమాధానం చెప్పాలనా? చెప్పలేదు. బస్ యాత్ర వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్లో గమ్మత్తైన విషయం జరుగుతూ ఉంది. ఒకటి బాగా మీకు తెలుసు, మీకు బాగా నాలెడ్జ్ ఉంది దాని మీద. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సంబంధించిన మంత్రి సీతక్క గారు ఆ వర్గానికి తీసుకుపోయి లంబాడీలను ఎస్టీ జాబితాలకి వెళ్ళి తీసేయాలని చెప్పేసి కొట్లాడతారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెల్లం వెంకట్రావు వాళ్ళకు ఒక వర్గానికి రెచ్చగొట్టి మా పైన దాడులు చేపిస్తారు. సీతక్క ఢిల్లీకి పోయి ఎస్టీలో జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని చెప్పేసి తనే చేస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో కేసేస్తున్నారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ నాయాలే మళ్ళీ తాండాలలో తిరుగుతున్నారు. ఏం ద్వంద్వ నీతి అండి వీళ్ళకు? ఈ ముఖ్యమంత్రి కన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా ముఖ్యమంత్రి గారికి. లేకపోతే మా ప్రజాప్రతినిధులకు బుద్ధి ఉండాలనా?